అందరికి కూడా తెలంగాణ సమాజం తరపున ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో గత కొంతకాలంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఈరోజు పరిపాలన లోపం వల్ల రేవంత్ రెడ్డి గారికి కనీసమైనటువంటి పరిపాలన అవగాహన లేకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలతోటి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా విలవిల్లాడుతూ ఉంది. అందులో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నేను ప్రత్యక్షంగా 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య పైన అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడుతూ ఉన్నాను. 2 లక్షల సంబంధించినటువంటి అవుట్సోర్స్ ఉద్యోగం అని చెప్పేసి ఒక లెక్క మొదటి నుంచి కూడా ఉన్నది. కానీ రీసెంట్ గా ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరైతే అవుట్సోర్స్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో మీ వివరాలు నమోదు చేయమని చెప్పేసి అడిగితే దానిలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగాలు అని చెప్పేసి లెక్క తేలింది. దానిలో భాగంగా విచిత్ర విషయం ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్లలో కొంతమంది ఉన్నతాధికారులు కొంతమంది పొలిటీషియన్స్ కలిసి అసలు ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళ వివరాలు కూడా నమోదు చేయడం పరిస్థితి కూడా కొన్ని వేల మంది ఉన్నారు. అంటే కేసీఆర్ కాలం నుంచి రేవంత్ రెడ్డి వరకు కూడా కొన్ని వేల కోట్ల కుంభకోణం ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ప్రజల సొమ్ము వృధా అయింది అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. ఈరోజు కేసీఆర్ ను కాదని, కేసీఆర్ అనే దుర్మార్గుడిని కాదని మనం రేవంత్ రెడ్డి తెచ్చుకుంటే పొలంలో నుంచి పొయ్యిలో పడ్డట్లేదు తెలంగాణ పరిస్థితి. అంటే ఎంత దారుణంగా తయారైందంటే కేసీఆర్ దుర్మార్గుడు, కేసీఆర్ తోపిదారు అనుకుంటే కేసీఆర్ ను మించిన తోపిదారుడు, కేసీఆర్ ను మించిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి తయారైండు. ఎంత దుర్మార్గం అంటే అమానవీయంగా కనీస మానవత్వం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క పాలన కొనసాగుతా ఉంది. ఎన్ని సమస్యలున్నాయి తెలంగాణ. ఈ వారం రోజుల నుంచి నాగర్ కర్నూల్లో ఒక చిన్న పాప చనిపోతే కనీసమైనటువంటి చర్యలు. అదే విధంగా ఇక్కడ మధు పార్క్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్ లో కూల్చేసి అక్కడ గాంధీ విగ్రహం 5,000 కోట్లతో కడతా అని చెప్పేసి దాదాపు 500 ఫ్యామిలీలు కాకుండా చుట్టుపక్కల 10 ఎకరాలకు సంబంధించిన భూములను కూడా తీసుకుందామంటే ఒక ప్లాన్ లో ఉన్నాడు. నిన్నటికైనా ఖమ్మంలో వెలుగుమట్లలో భూదాన్ భూములు 100 గజాల ప్లేస్ లో కట్టుకున్నారు. అది కూడా భూదాన్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం న్యాయపరంగా కట్టుకుంటే వాళ్లను నిర్దాక్ష్యంగా కట్టు బట్టలతోటి ఆ కూలీ బతుకులన్నిటి కూడా రోడ్డు పాలు చేసి 4 రోజులుగా తిండి పెట్టకుండా దుర్మార్గం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంతమంది గత 2 సంవత్సరాల నుంచి మాకు సరైన జీతాలు ఇవ్వండి, మా పిల్లల్ని చదువుకోవడానికి కనీసమైనటువంటి స్కూల్ చదువుకోవాలంటే జీతాలు సరిగ్గా రావాలి, మాకు కనీసమైనటువంటి రెంట్లు కట్టుకోవడానికి కూడా మా జీతం సరిపోతుందని చెప్పేసి 2-3 సంవత్సరాలుగా అనేక రకాలుగా కొట్లాడుతూ ఉంటే ఈరోజు వాళ్ళు ఉద్యమాలు ఇంకా తీవ్రతరం చేసే భాగంలో భిక్షాటన చేస్తా ఉన్నారు, అర్ధనగ్న ప్రవేశం చేస్తా ఉన్నారు. ఈరోజు గాంధీ మార్గంలో చేస్తా ఉంటే ఇక్కడ చూస్తున్నాం కదా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మిమ్మల్ని కట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది వీళ్ళని కట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గంగా, ఎంత కర్కశంగా, ఎంత కర్కోటకంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుందో అందరం అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గం అండి. ఏజెన్సీల ద్వారా మనకు వచ్చేటువంటి జీతం కంటే కూడా బేసిక్ జీతం 15,000 వస్తే మనకు వచ్చేటువంటి జీతం 13,000 రూపాయలు. జనరల్ గా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఉంటే బేసిక్ జీతం 15,000 వస్తే వారికి వచ్చేటువంటి జీతం 40,000, 50,000 వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే అసలు జీతం బేసిక్ జీతం నుంచి ఎక్కువ రావాలన్నా తక్కువ వస్తా ఉంది. ఇంత దుర్మార్గమైన పరిస్థితి అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే 5-6 నెలలుగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు రాక మొన్న సూర్యాపేటలో ఒక అవుట్ సోర్స్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే అప్రపాలై ఆ కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, భార్యకు సరైన తిండి పెట్టలేక ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటా ఉంటే కనీసంగా ఆ రోజు రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి హామీ కదా, మీరు మాకు ఓట్లేయండి, మీరు మాకు ఓట్లు వేపియండి, తద్వారా మేము అధికారులకు వస్తాం, అధికారులకు వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్స్ వచ్చేటువంటి ఉద్యోగ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో చెప్పిండు. అనేకమైనటువంటి బహిరంగ సభల్లో కూడా చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు కదా. మరి అధికారంలోకి వచ్చేదాకా ఒకలాగా వివరించేటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత ఈరోజు పేద ప్రజలు మర్చిపోయిండు.
ఆ బడుగు బడిన వర్గాలు మర్చిపోయిండు. అందరినీ మర్చిపోయి కేవలం డబ్బుల మూటలను ఈరోజు పేద ప్రజల రక్త మాంసాలను పిప్పి పీల్చేసి ఈరోజు ఆ డబ్బులను రాహుల్ గాంధీకి అనుమతి ఉన్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎక్కడ జుల్లు. కేవలం తెలంగాణను దోచుకొని ఈ తెలంగాణ డబ్బులతోటి రేవంత్ రెడ్డి పూర్తిగా రాహుల్ గాంధీని ఐశ్వర్యస్తుడిగా చేసేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఈ డబ్బులన్నింటి కూడా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసం అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తా ఉన్నాడు. ప్రతి వారిని తెలంగాణలో ఉన్నటువంటి ఉన్న వనరులను ఏవైతే కేసీఆర్ దోచుకోగా మిగిలిన వనరులన్నింటి కూడా దోచుకొని కేసీఆర్ బొక్కలు మిగిలిచ్చాడు. ఆ బొక్కల్ని కూడా వదిలిపెట్టకుండా ఈ దుర్మార్గందరూ కూడా చాలా దుర్మార్గంగా కర్కశంగా దోచుకొని తెలంగాణ సర్వనాశం చేసే విధంగా వీళ్ళందరూ కూడా తెలంగాణ సమాజం యొక్క రక్తాన్ని తాగుతా ఉన్నారు. ఈ దుర్మార్గులంతా కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మనం చేయబోయేటువంటి భవిష్యత్తు రాజకీయాలకు ఖచ్చితంగా మీరందరూ చుట్టూ తిరగాలి. మీ సమస్యలు ఎవరైతే పరిష్కారం చేస్తారో వాళ్ళకే ఓట్లేసే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఉన్నాయి తప్ప ఎవరో వచ్చిండో ఏదో హామీ ఇచ్చేయని చెప్పేసి దయచేసి వాళ్ళ మాయలో పడద్దని చెప్పేసి కూడా ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు మీ యొక్క తీరును మార్చుకోవాలి. మీ తీరును మార్చుకోకపోతే ప్రజలు కేసీఆర్ ను ఏ విధంగానైతే ఫామ్ హౌస్ లో పడుకోబెట్టిండో అంతకంటే దారుణంగా మీకు ఆ శాస్తి తప్పదనే విషయంలో గుర్తిస్తాను రేవంత్ రెడ్డి గారికి. ఎంత దుర్మార్గం. ఒక చిన్న సంఘటన తెలుగుతున్నారా, ఖమ్మంలో ఆ వెలుగుమట్లలో మీ అందరూ చూసే ఉంటారు. ఆ 100 గజాల ప్లేస్ లో ఆ పేదవాళ్ళు కూలి పని చేసుకునేటువంటి బతుకులు భూదాన్ బోర్డు ఇచ్చేటువంటి భూములకు సంబంధించి వాళ్ళ భూదానిచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే రేఖల షెడ్లు కట్టుకుంటే చుట్టుపక్కల మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 100 ఎకరాల భూములు ఉంటాయి, పువ్వారాజయ్య 100 ఎకరాల భూములు ఉంటాయి, తుమ్మల నాగేశ్వరరావు 100 ఎకరాల భూములు ఉంటాయి. ఇక వీళ్ళ సామాజిక సంబంధించినటువంటి కమ్మ రెడ్డి రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన భూములు 100 ఎకరాలు ఉంటే ఆ మధ్యలో ఈ భూములు ఉంది 60 ఎకరాలు. ఈ 60 ఎకరాలు కాదు 30 ఎకరాలే భూదాన్ భూమి అని చెప్పారు. అయినప్పటికీ కూడా 30 ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క చిన్న బీద వాళ్ళను కడు బీద వాళ్ళను ఖాళీ చేపించి ఈ రోజు వాళ్ళ రోడ్ల బతుకుతున్నాయి. ఆ యొక్క అంశాన్ని మేము కవర్ చేద్దామైతే నన్ను జర్నలిస్ట్ రఘు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా మా పైన 10 స్టేషన్లలో కేసులు పెడతా ఉన్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలే. కేసీఆర్ హయాంలో మా పైన ఎన్ని కేసులు పెట్టేప్పుడు కూడా మేము వెనకడు వేయలేదు. రేవంత్ రెడ్డి అంతకు మించి అంతకు 10 కేసులు పెట్టినా మేము వెనకడు వేసే ప్రసక్తే లేదు. తెలంగాణలో దుర్మార్గం వల్ల దుష్ట పాలన కొనసాగుతోంది. ఆ దుష్ట పాలన అంతమయ్యే వరకు కూడా మేము ఎక్కడ నిద్రపోము, రేవంత్ రెడ్డి నిద్రపోనియం. మీ పక్షాల నుండి కొట్లాడతాం, ఎంతకైనా మేము తెగించి కొట్లాడతామని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. జై తెలంగాణ. ఏజెన్సీ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. అవుట్సోర్స్ కార్పొరేషన్ వెంటనే జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపుగా ఉన్న 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పోరాటం ఇది. 12 ఏళ్ళు అయింది తెలంగాణ సాధించుకొని. మనం 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాలేదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలి, సమైక్యాంధ్రగా కొనసాగాలి అని ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడిదారులు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కొట్లాడారో వాళ్ళ దగ్గర సమస్య పరిష్కారం అయింది. ఏం షేమ్ కేసీఆర్, రేవంత్ రెడ్డి షేమ్. సిగ్గుతోని తలదించుకోవాలి. ఇట్లా ఇదొకటే కాదు, చాలా అంశాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నాం, 12 ఏళ్ళు అయింది కొట్లాడి. అవతల ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తున్నది. ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం, ఇంకా ఏజెన్సీలు పెట్టి ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది. అంటే మీరు నాయకులు కాదు, దుర్మార్గులని అర్థమవుతున్నది. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ అమరవీరుల ఉద్యమకారులు బాధపడుతున్నారు. అమరవీరుల ఆత్మ ఘోషిస్తున్నది. ఎవరిని తెచ్చిపెట్టిర్రా మీరంతా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఇంత దరిద్రులను ఎన్నుకున్నారు అని. అందుకే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే ఒక మార్గం, మన ప్రభుత్వం రావాలి. అంతకు మించిన ఆప్షన్ లేదు. రేవంత్ రెడ్డి చేస్తాడా అంటే చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఎందుకు చేయడు? ఏజెన్సీలు ఎవరివి? గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏజెన్సీలు, ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులు.
అంతకు మించి ఇందులో ఏం లేదు. ఇప్పుడు ఏజెన్సీలు ఎవరికి ఇస్తారు? ఆ నాయకుల కింద చెంచాగిరి చేసే కొంతమందికి, పదవులు ఇవ్వలేని వాళ్ళకి. పదవులు అందరికి ఇవ్వలేరు కదా, 10 మందికి ఇస్తారు. మరి నాకేది అంటే పలానా ఏజెన్సీ ఉందిరా, దాంట్లో ఒక 10,000 కోట్లు మిగులుతాయి, తను తీసుకో. సో ఇట్లా వాళ్ళని దోచిపెట్టడానికి ఈ ఏజెన్సీలని ముందుకు తీసుకొచ్చినారు. ఆ ఏజెన్సీలు రద్దు చేస్తే వాళ్ళు ఆ కింద ఉన్నటువంటి వాళ్ళ ఆ ఏజెన్సీలు నిర్వహించేటువంటి వీళ్ళ బినామీలు అనుకోండి, వీళ్ళ నాయకులు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎంత దుర్మార్గం ఇది! ఒకసారి ప్లేట్ అన్న. ఇదే ఈ నాయకులే, తెలంగాణ నాయకులే ఇల్లు ఇల్లు తిరిగి ఇగో ఇట్లా చిప్ప చేత పట్టుకొని నాకోటై అని అడిగారు. దుర్మార్గులు ఇదే ఇట్లనే అడుక్కున్నారు కదా. మీరంతా ఓట్లు అడిగిరు కదా. ఓట్లు అడిగినప్పుడు మీరు అన్ని హామీలు ఇచ్చినారు కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతకుముందేమో ఏకంగా రద్దే చేస్తాం, అసలు ఈ వ్యవస్థే ఉండదు, ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటే అయిపోద్ది కదా అన్నాడు. అసలు ఏమి మాట్లాడని అక్కడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం మాత్రం వాళ్ళని కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి డైరెక్ట్ గా జీతాలు ఇస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఓట్లు అడుక్కొని గెలిచిన తర్వాత, పీఠం ఎక్కిన తర్వాత ఎందుకు మాట్లాడతలేదు దీని గురించి? ఇవాళ హెచ్ఎండిఏకి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా రిటైర్ అయిన ఉద్యోగులకి మళ్ళీ పదవులు తీసుకొని లక్ష జీతాలు ఇస్తున్నారు. ఒక్కొక్కడికి 3 లక్షలు, 4 లక్షలు. వాడికి 75 ఏళ్ళు ఉంటాయి, షుగర్ 400 కొడుతుంటది, బాత్రూమ్ పక్కనే చైర్ ఉంటది, ఒకడు ఎత్తుకపోవాలి, 4 సార్లు డోర్లు ఓపెన్ చేసి బాత్రూమ్ పోతుంది తప్ప వాడు ఆ రోజు ఆ 8 గంటలు పూట గడవదు. ఇట్లాంటి వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. మేము రెగ్యులర్ గా మాట్లాడే ఆ శ్రీనిధి ఎండి ఒక ఆయన విద్యాసాగర్ రెడ్డి 70 ఏళ్ళు దాటినాయి, ఆయనకు అర్హతే లేదు. 5,400 కోట్ల బడ్జెట్ ఉన్న ఆ కార్పొరేషన్ కి ఆయన చైర్మన్ గా పెట్టినారు. మొన్న ఒకరికి ఎక్స్టెన్షన్ ఇచ్చిండు రీసెంట్, ఎక్కడో దగ్గర. మరి ఇట్లాంటి వాళ్ళని మేపుతున్నారు. తెలంగాణ కోసం పనిచేసిన, కొట్లాడిన వీళ్ళందరూ పోరాటం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీళ్ళ జీవితాలు మాత్రం ఇట్లున్నాయి. ఎంత వీళ్ళ జీతం? 40,000 జీతం ఉందా ఎవరికైనా? 40,000 జీతం ఉందా? 35,000 జీతం ఉందా? 30,000 జీతం ఉందా? 13,000, 18,000, అంతా 20,000 లోపు జీతాలే. మళ్ళీ వీళ్ళు చేసే పని ఏంటి? గొడ్డు చాకిరి చేయాలి వీళ్ళు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ పని చేస్తారు వీళ్ళు. ఎవరో చెప్తున్నారు, ఉస్మానియా హాస్పిటల్లో స్వీపర్లు అవుట్ సోర్సింగ్ కింద అయిన వాళ్ళకి ఇంతవరకు పాపం జీతాలు లేవట. చాలా మంది ఉద్యోగాలు తీసేసారట. 9 నెలలుగా జీతాలు లేవట. మేము రోజు లైవ్ చేస్తా ఉంటే అందరు పెడతా ఉంటారు 104 అని, 108 అని. మాకు ఏంది బాధ? మాకు ఇంతవరకు జీతాలు లేవు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు. మిషన్ భగీరథ ఇట్లా చాలా మంది అవుట్ సోర్సింగ్ కింద ఉన్నారు. మరి వాళ్ళకి కనీసం జీతాలు కూడా లేవు. వచ్చే జీతం తక్కువ, ఇవ్వాల్సిన జీతం 1వ తారీఖు ఇవ్వకుండా 3-4 నెలలు ఆపుతున్నారు. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. నీలోఫర్ లో అట 9 నెలల నుంచి కడతలేరట పిఎఫ్, ఈఎస్ఐ. ఎవరు అడగాల వాళ్ళని? సో ఇంత దారుణంగా ఉంది. వాళ్ళైతే ఇంకా అద్భుతంగా చెప్పగలుగుతారు. సో ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది అంటే, ఈ ప్రభుత్వాలని కూలగొట్టి మన ప్రభుత్వాలని తీసుకొచ్చినప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని అంటే, మనం ఓటు అమ్ముకోనప్పుడు మాత్రమే ఈ పరిస్థితి మారుతుంది. మనం కూడా ఇందులో డిగ్రీలు చేసిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు 1,000-2,000 వాడు ఇచ్చేదానికి ఆశపడి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మనం తీసుకుంటే ఇక ఓటు అమ్ముకున్నట్టే కదా. సో ఆ సిచ్యువేషన్ ని మార్చినప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది. అసలు మనం ఓన్లీ పార్టీల కోణంలో చూస్తున్నాం. కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు, ఇంకోడు అని. ఇది పార్టీల లెక్క కాదు. ఇది దోపిడీ వర్గాల ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇక్కడ. పార్టీలు అధికారంలో లేవు. పార్టీలు ప్రభుత్వాన్ని రూల్ చేయట్లే. ఇక్కడ హైకమాండ్ లేదు, కింది కమాండ్ లేదు, ఏ కమాండ్ లేదు. ఓన్లీ దోపిడీ వర్గాల కమాండే, హైకమాండే ఉన్నది ఇక్కడ. సో అందుకే మనం ఇంత డీప్ గా అబ్జర్వ్ చేసి, అడుగు ముందుకేసి, పోరాటం చేసి, మనం అమ్ముడు పోనంత కాలం ఉంటేనే ఈ సమాజం మారుతుంది, మనందరికీ న్యాయం జరుగుతుంది. అంతవరకు దాకా దొంగలు న్యాయం చేయరు. అయినా సరే కొట్లాడాల్సిందే. ఇంత భయంకరమైన పోరాటంలో ఏదో ఒక నిర్ణయం, వీళ్ళందరూ ఓట్లు లేకపోతే మనం గెలవము అనే ఒక నిర్ణయానికి కనుక వాళ్ళు వస్తే ఖచ్చితంగా నిర్ణయాలు కొన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో అందుకే రేవంత్ రెడ్డి సీటు కదులుతున్నది అని అనుకున్నప్పుడే నిర్ణయం తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి సీటు కదిలించేలాగా మనం పోరాటాన్ని నిర్మాణం చేయాలి. అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటి ముందుకెళ్ళి ధర్నాలు చేయాలి, రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాలి. ఇవన్నీ చేస్తేనే మనం ఇవన్నీ సాధించుకోగలుగుతాం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. థ్యాంక్ యూ. పరేషాన్లు ఉన్న మీ అందరికీ దండాలు. ఏమో వచ్చినప్పుడల్లా ఏం చెప్పాలో అర్థం కాకుండా ఎందుకంటే ఈ మీటింగ్ పోయినప్పుడల్లా మాట్లాడిందే మాట్లాడు అవుతుంది కదా. మా రఘు పల్లెం పట్టుకొని ఇట్లా రాజకీయ నాయకులు ఇట్లా పట్టుకొని అడిగారు కదా అన్నారు కదా. నేనేమంటున్నా అంటే అదే అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా అడుక్కుంటూ వచ్చారు కదా అని నేను కొంచెం దానికి యాడ్ చేసి ఏం చేస్తున్నా అంటే వాడు అడుక్కుంటానికి వచ్చింది కానీ మనమైతే అమ్ముడు పోయినాం అంతే కదా. జనం అమ్ముడు పోయింది కదా. వాడు ఓటు ఆడుకుంటూ వచ్చింది కానీ వాడి ఏమున్నాయి, వాడు 500 ఒక ఎన్నికలకైతే ఇంకో ఎన్నికలకు 1000 రూపాయలు. ఇప్పుడు పంతుల్లోకి పోయినసారి 5000 వలికింది, ఈసారి ఎంత వలుకుతారో తెలియదు. ఇలా అందరు ఉన్నారు భాగస్వామ్యం కొద్దిగా 19-22 అటు ఇటు 19-22 అటు ఇటు అంతేగాని అందరు ఉన్నారు. ఇలా మా సోటలో మొత్తుకుంటున్నాం కానీ ఇంటి చూడు ఎంత మంచిగా ఇప్పుడే తీస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఇంకెప్పుడు ఈ మొగాయనే గుర్తుపడతారా? ఈ మొగాయనేను ఎవరి మొగాయనే గట్టిగా చెప్పురే, ఈ మొగాయన గుర్తుపడతారుగా. చెప్పు మీ కురిచెగిరినట్టు ఎగురుకుంటా మాటలు మాట్లాడతారుగా. చూడు నేను అడిగింది ఇంకెన్నాడు కేసీఆర్ ఇంకెన్నాడు చేస్తావు మా ఊళ్ళని రెగ్యులరైజేషన్ అని. రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తావు? ఇంకో ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు మీ దాంట్లోకి వచ్చి. ఎవరినే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసిరుగా ఎలక్షన్లు అప్పుడు అమ్మ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా ఆయన డ్యాన్సులు. ఇంకో ఆయన ఉన్నాడు పోడు కూడా ఆయన గాయనే ఆంధ్రప్పక ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. రాగానే నెలకే ఎక్కువ రోజు పట్టదు, ముచ్చటే లేదుగా. మీ అందరూ మాతో పాటు కూర్చొని ఛాయలు తాగుతారు, బిస్కెట్లు తింటారు, సమోసాలు తింటారు, మేము ఎట్లా జీతాలు తీసుకుంటాం మీరు కట్టే జీతాలు తీసుకుంటారు అని చెప్పని ఆయన చెప్పిండా లేదా? పక్కాగా ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు మీ డైపర్ల మీ పిల్లల డైపర్ల పైసలు సరిపోతలే వాళ్ళకు? వాళ్ళు తీసుకున్నట్టు అన్ని అవుట్ సోర్సింగ్ అంటే మీతో పని అయితే చేయించుకుంటారుగా. వాళ్ళు గుడ్ల కన్నా ఎక్కువనే చేయించుకుంటారుగా పనులు అయితే. రాత్రి లేదు, పగలు లేదు, ఇల్లు లేదు, హాలిడే లేదు, ఏం లేదు. ఓ పండుగ లేదు, పాపం లేదు. పండుగ నాటి కూడా ఎప్పుడు యాడికెళ్ళి ఫోన్ వస్తుందో, పుసుకున పోకపోతే తెల్లారా నౌకరు ఉంటుందో ఉండదో అంతే కదా. పుసుకునే అటు ఇటు అయితే ఉండదో నౌకరు ఉంటుందో ఉండదో. ఏం చేసినా ఏ టైం అయినా పోవాల్సిందే మీరు. ఎట్టి సాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం. ఇక మనం వీరుల గన్నమ్మా అని పాటలు రాసుకొని పాడినాం. నువ్వు వీరత్వం ఉన్నది మంచిగానే ఉన్నది కానీ ఎక్కడో కొంచెం మన కరెక్షన్స్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. నేను లాస్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు చెప్పినా మీకు ఇక్కడ మీరు ఒక్క ప్రోగ్రామ్ పెట్టారు, మీరు 5 లక్షల మంది ఉన్నారన్నారు కదా. 5 లక్షలు ఎందుకు, ఒక 50,000 మంది రాండ్రి. దాంట్లో 10% 50,000 మంది మీ ఇంట్లో అందరు కలిసి ఒక్కనాడు హైదరాబాద్ లో కూర్చుందాం. యాడనైనా ఒక జాగాలో కూర్చుందాం. ముఖ్యమంత్రి ఎంతో కొంతనైతే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ చెప్పిండు, గిది గిట్ట చేస్తారా బ్రిటిష్ లెక్క, ఇంకా గప్పటిది బాండెడ్ లేబర్ లెక్క ఇప్పుడు ఇంకా ఉంటుందా? మనం రాంగా ఇట్లా చిటికల మీద మొత్తం మనోళ్ళందరూ ఎవరెవరున్నారు అందరికీ ఉద్యోగాలు ఇచ్చుడే, నెలకు జీతాలు పడుడే. మీరు కూడా మంచిగా టూర్లు ఓన్రి, అమెరికా ఓన్రి, నేపాల్ ఓన్రి, మంచిగా చల్లగా ఉంటది, కాశ్మీర్ ఓన్రి ఉండుండ్రి. ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పారు. నిజంగానే మా ఊడు వస్తే బరాబర్ ఇస్తారు కావచ్చు అని అందరు అనుకున్నారు కదా. గట్లే అనుకున్నారు కదా. మాటలు అయితే చెప్పిండు కదా, గట్లే మాటలు చెప్పిండు కదా. నేను యూనివర్సిటీలో చదువుతున్న కాడికెళ్ళి మా వాళ్ళు గట్లే ఉన్నారు. కొంతమంది రిటైర్ కూడా అయ్యి వెళ్ళిపోయారు, రిటైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ ఆపోజిషన్ ఉన్నారు కదా. ఈ మీటింగ్ వాళ్ళని పిలిస్తే మళ్ళీ వచ్చి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నిన్న ఖమ్మం పోయి చెప్పిండు ఆయన, ఇంకో ఆయన కొడుకు కేసీఆర్ మా అయ్యే చెప్పిండు, రాత్రి పిలిచి చెప్పిండు, కేసీఆర్ భరోసా ఇచ్చిండు, మీరు ఏది ఏమైనా వచ్చే ప్రభుత్వం మాదే, రాగానే కోట్ల ఇండ్లు కట్టిస్తాం మీకు అని చెప్పి ఖమ్మంలో పోయి చెప్పిండు కదా. మళ్ళీ వస్తారు వీడికి, మళ్ళీ చెప్పేందుకు వస్తారు. వాళ్ళు పట్టాలు ఇచ్చేది ఉంటే ఈ నౌబతే ఉండకపోవు కదా. ఇప్పుడు వాళ్ళు ఇయ్యలే, వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. ఇగో జీతం కోసం కాదు, జీవితం కోసం భిక్షాటన అని. జీతం ఎట్లా వాళ్ళే కథ పెట్టురు, వాళ్ళే తీసుకుంటారు. మీకు రావాల్సిన కూడా ఈ అవుట్ సోర్సింగ్ నిజం కూడా వాళ్ళు చెప్పే మనం చేస్తున్నటువంటిది, మీరు చేస్తున్నటువంటి కొట్లాట అంతా కూడా
న్యాయబద్ధమైనది ధర్మబద్ధమైనది అని వాళ్ళకు కూడా ఎరికే, అందరికి ఎరికే. కానీ ఎందుకు ఇస్తలేరు? మీ జీతాలల్లా వాళ్ళకు వాటాలు తీసుకుంటారు, వాటాలు ఇస్తలేరు అంతే. ఇంకేం లేదు, రాకెట్ సైన్స్ ఏం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వాటా వస్తుంది, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు తక్కువ వాటా వస్తుంది, అంతే కదా. మీరు కూర్చున్నాడు కాదు, ఇప్పుడు మీరు ఓట్లు వేసినటువంటి ఆపోజిషన్ ఎమ్మెల్యేలు పోయి నేను అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ అయ్యే వరకు బిడ్డ నువ్వు చెప్పినావు, రేవంత్ రెడ్డి చెప్పినావు, మీ కోటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు, మీ పార్టీ చెప్పింది, మీ పెద్దోళ్ళు చెప్పారు, అందరు చెప్పిండ్రు అవుట్ సోర్సింగ్ అనేది ఉండదని చెప్పిండ్రు. కనుక వాళ్ళ జీతాలు మొత్తం ఇచ్చి వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యే వరకు మాకు జీతాలు వద్దు అని చెప్పని అసెంబ్లీలో రోజు పొద్దుగా లేచాడు పోయి కూర్చోమని చెప్పి, ఒక గంట గాంధీ కాడ కూర్చోమని చెప్పి. కూర్చోవాలలేదా? కూర్చోలేదా? పేదలే ఉంటావు, పేదల పార్టీ కమ్యూనిస్ట్ అంటే వాళ్ళు కూడా ఆడ గుడిసెలు కూడా వీక్తుంటే వాళ్ళు కూడా మంచిగా ఎమ్మెల్యే సీట్ ఇస్తారా, ఎంపీ సీట్ ఇస్తారా, కాంట్రాక్ట్ల పైసలు ఇస్తారా? ఇగో అట్లా అట్లా తయారైంది రాజకీయ వ్యవస్థ మొత్తం. నేను ఏంటంటే మనకు బీమారి ఉన్నది, మనకు రావాలి, నౌకరు రావాలి. మీకు నేను అంటున్నా, నాకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కాదు కార్పొరేషన్ మీరు అంటారు, కానీ నాకేమున్నదంటే అసలు అసలు ఈ వ్యవస్థ అంటే ఏంటి? మీరు చేసే పని చేస్తున్నారు కదా, పర్మనెంట్ కావాలని కొట్లాడాలని చెప్తున్నాను నేను ఉట్టిగా సపోర్ట్లు కొట్టించుకునేది మాట్లాడతలేను, వాస్తవంగా చెప్తున్నా. సపోర్ట్ కొట్టించుకోని కాదు, మీరు చేస్తున్నారు కదా, గొడ్ల సాకిరి చేస్తున్నారు కదా, అందరు చదువుకునే కదా, పీజీలు పిహెచ్డీలు డిగ్రీలు అయితే చేసిన కదా. సఫాయి పనికి కూడా ఇలా పీజీలు పోయి సఫాయి పని చేస్తున్నారు. చాలా అవమానకరమైన పరిస్థితి తెలంగాణలో. ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్, దానికి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంటర్మీడియట్. కానీ దానికి కొట్లాడి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు కానిస్టేబుల్ కు పోయి పొద్దున్న లేచి గ్రౌండ్ లో ఉరుకుతున్నారు. వాళ్ళ చదువుకు తగ్గట్టు నౌకరు లేవు. అందుకని అందరు క్వాలిఫైడ్ అయ్యి ఉన్నారు ఇక్కడ ఉండేటోళ్ళు అందరు కూడా. ఊడ్చే దానికల్లా పెద్ద ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అంతకన్నా పెద్ద చదువు లేని వాళ్ళు కూడా ఊడ్చే పని చేస్తున్నారు. అంటే మీరు చేసే పని చేస్తున్నారు, మీ చదువుకు ఏదైతే నౌకరు రావాలో దానికన్నా ఎక్కువ పని చేసేటువంటి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉన్నది మీ దగ్గర, అయినా కానీ వస్తలేవు కదా అన్నప్పుడు నేనేమంటున్నా అంటే మీకు అన్ని నౌకర్లు రావాలి కదా, రావాలా లేదా? ఇప్పుడు ఏమైతే తెలియదు, పుచ్చుకునే కానీ ఏమైనా అయితే మీకు ఏమైనా ఎగ్రేషియా ఉన్నదా? ఏమైనా ఉన్నదా? ప్రమాదవశాత్తు ఏమైనా అయితే ఏం లేదు కదా. 5 ఏళ్లకు వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే పెన్షన్ సచ్చేదాకా పెన్షన్ తీసుకుంటారు వాళ్ళు. మరి మీరైతే 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీరు మొత్తం ఎవరమంతా పెట్టి పొద్దున్న లేస్తే గడియ గండం మీకు ఏమైతే తెలియదు. పిల్లగాళ్ళకి ఏమైనా కొనియాలన్నా కానీ భయమే. వచ్చే జీతంలా నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన 11, 12, 13 వేల జీతానికి ఎవరన్నా హైదరాబాద్ లో ఉండగలుగుతారా అని. ఇవాళ ఇంత కాస్ట్లీ అయిపోయింది కదా, ఉండగలుగుతారా అసలు ఎవరన్నా? అసలు మీరు ఒక్కొక్క జీవితాలకు లోపడి పోతే ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు, మీ నేపథ్యం ఏంటిది, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో, మీకున్న బాధలు ఏంటి, మీకున్న ఆవేదన ఏంటిది, మీకున్న ఆందోళన ఏంటిది. డైరెక్ట్ చచ్చిపోవడం కాకుండా రోజు ఆవేదనతోని ఎంతమందికి ఏమేమి రోగాలు ఉన్నాయో కూడా తెలియదు. కరెక్ట్ టెస్ట్ చేస్తే ఒక్కొక్క సంగతి బయటపడుతుంది. ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి చూస్తుంటేనైతే యాడికి పోయినా ఈ ఇష్యూస్ ఉన్నాయి. నేనేమంటారంటే మీరు 5 లక్షల మంది అంటారు కదా, ఒక్క 50,000 మంది ఆర్గనైజ్ కాండ్రి. ఈ గవర్నమెంట్లను వాళ్ళు దిగొచ్చి పార్లమెంటానికి మీరు కదా ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేశారు కదా, వాళ్ళు చూడరు. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఇక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేయకపోతే చూడరు. ఇప్పుడు మీరు అన్నారు నాకు ఎందుకు చేశారు ఆ ప్రోగ్రాం తెలియదు, చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు, మాటలు కూడా మాట్లాడకుండా ఉన్నారు. దేనికో నాకు అర్థం కాలేక నేను అనుకుంటున్నా ఏంటంటే, నాయన మీ మాటలు ఇని యాస్తకు వస్తుంది, మీ పర్మనెంట్ చేస్తాము, మీకు కాంట్రాక్ట్ తీసేస్తాము, ఇని యాస్తకు వస్తుంది. ఇక చాలరా నాయన గాంధీ వాళ్ళ చెవులు మూసుకున్నామని అన్నట్టు అనిపించింది నాకు. అది అంతేనా? చెప్పిర్రా మీరు నన్ను రాకముందేమన్నా ఎందుకు చేస్తున్నాను కానీ మీరు చెప్పలే కదా. నాకు అనిపించింది మీ లెక్క దొంగ మాటలు మాట్లాడడం నాయన రాజకీయ నాయకులారా, మీ లెక్క లంగ మాటలు మాట్లాడడం, మీ లెక్క అబద్ధాలు మాట్లాడడం, మీ లెక్క గారడి మాటలు మాట్లాడడం, అధికారంలోకి వచ్చేందుకు, ఎమ్మెల్యేలు అయితేందుకు, ఎంపీలు అయితేందుకు, మంత్రులు అయితేందుకు, ప్రభుత్వంలో ఉండేటందుకు ఏది పడితే అది మీ కడుపులో తలకాయ పెట్టడం కానీ చేసిరు కదా. ఇవన్నీ మేము చేయం రా అయ్యా అని చెప్పని నోరు మూసుకున్నట్టున్నారు మీరు, అంతేనా? ఈ దుర్మార్గులు 100,000 కోట్లకు అడుగెత్తి ఇక్కడ కాకుండా వేరే దేశాలలో ఆస్తులు సంపాదించుకొని ఫామ్ హౌజులు, డ్రీమ్ హౌజులు ఇవన్నీ కట్టుకుంటే మీ ఆస్తులు, మీ దుర్మార్గాలు చూడలేక, ఈ దుర్మార్గమైన వ్యవస్థ మిమ్మల్ని చూడలేక మేము కళ్ళు మూసుకుంటున్నాం అని చెప్పని అనిపించింది నాకు. వాస్తవమేనా? నాకు సాష్టాంగ నమస్కారం చేసినంత ఇష్టం అనిపించలే. కానీ తెలంగాణ అంటేనే ఈ మట్టిలో, ఈ గడ్డలో ఉన్నది ఏంటంటే
మంచికి గొంగడేయాలి, లేకపోతే గొడ్డలు పట్టాలి. అంతేనా? మంచికి గొంగడేయాలి, లేకుంటే గొడ్డలు పట్టాలి. ఈ గొడ్డలు పట్టే కాడికి వచ్చింది. గొడ్డలు పట్టమంటే గొడ్డలు పట్టుకొని పోయి తన్నడం కాదు అన్నది. తిరగబడి జనాన్ని చైతన్యవంతులని చేసి ఇప్పుడు ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు కదా, వచ్చే 2-2.5 సంవత్సరాలు దయచేసి ఓటు అమ్ముకోకుండా కనుక మనం సమాజాన్ని తయారు చేయగలిగితే, మాకు పోతుంటే చాలా చాలా జాగాలలో మేము పోతుంటే, రఘు కావచ్చు, సీను కావచ్చు, నేను, మా టీం అంతా, నాగేష్, మేము అందరం పోతా ఉంటే ఆడ పోయినా కానీ ఎక్కడ చూసినా పరిష్కారం ఏందని ఆలోచిస్తే పరిష్కారం అందరు రాజకీయ పార్టీలు ఒకటైపోయింది. అందరు రేపు నేను అంటున్నా, మీ దానిలోకి వెళ్ళి నిజంగా నిజాయితీ పరుడు, కష్టం మొత్తం తెలిసినోడు కనుక మీ ప్రతినిధిగా ఎవరన్నా హౌస్ లో పోయి కూర్చునేది ఉంటే, ఎవరన్నా మా తల్లులు కావచ్చు, లేకపోతే మా అన్నలు కావచ్చు, అక్కలు ఎవరన్నా ఇళ్ళకెళ్ళే కనుక ఎవరన్నా ఒక్కరో ఇద్దరో పోయి అసెంబ్లీలో కూర్చుంటే వాళ్ళు మీ సమస్యలు మాట్లాడరా? బాధితుల చేతుల్లోనే నాయకత్వం ఉండాలి. మీ సమస్యలకు సంబంధించినటువంటి దాంట్లో మీ ప్రతినిధులు ఆడ పోయి కూర్చుంటూ ఉంటారు. ఎవరినైనా గతం చేయాలి. ఇప్పుడు లగ్గం చేయాలంటే ఇంట్లో పిల్లగాని ఇంటికి ఇవ్వాలంటే తరాలు చూస్తారట. ఎందుకంటే ఏంది వీళ్ళ నాయన సంగతి ఏంది, వీళ్ళ నాయన వాళ్ళ అమ్మను కొట్టేదా, వీళ్ళ నాయనమ్మ సంగతి ఏంటిది, ఇదంతా మొత్తం చూడాలి కదా. అన్ని చూసి తరాలు చూసి ఇచ్చినట్టు సరే ఇవాళ రేపు లవ్వులు పడిపోతున్నారు, వేరు విషయం కొన్ని ఉంటాయి, కొన్ని పోతున్నాయి, కొన్ని ఇట్లా చేసినా ఉంటున్నాయి పోతున్నాయి. కానీ చూసేటప్పుడు మాత్రం అట్లా జరుగుతుంది కదా. కానీ మనల్ని పాలించే నాయకులను ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చుకోవాలనేది మనం ఆలోచిస్తలేము. ఆ పూటకు వాడు 500 ఇస్తుండా, 1000 ఇస్తుండా, ఇంత మంది ఇస్తుండా, ఏమి ఇస్తుండో, రాయల్ స్టాక్ ఇస్తుండా, టీచర్స్ ఇస్తుండా, పెద్ద బ్రాండా చిన్న బ్రాండ్ అనే కాడున్నారు జనాలంతా. నేను చాలా ఆవేదనతో చెప్తున్నా, మీరు అందరు చదువుకున్న వాళ్ళు కదా. ఎందుకంటే పంతుల దాంట్లో కూడా అమ్ముడు పోయి టీచర్ సెలక్షన్లలో కూడా 5,000 రూపాయలు, ఆ 10,000 రూపాయలు మందు బాటిళ్లకు లైన్లు నిలబడ్డ కాలంలో మనం ఉంటే ఎట్లా మన సమస్యలు పరిష్కరింపబడతాయి? ఇవాళ ఒక పెద్ద మంచి రిపోర్ట్ ఇచ్చింది నిన్న ఆయనే, అసలు వీళ్ళకి జీతాలే అవసరం లేదు, ఇంతకాలం జీతాలు ఇస్తే గవర్నమెంట్ కు దెబ్బ పడుతుంది అంటున్నాను. పెద్ద మొగాయన ఇది మన ఎవరు ఇప్పుడు ఎవరు ఇక ఈ కమిటీకి ఈయన తీసుకోక ఈ పెద్ద మనిషి దగ్గర ఈ రిపోర్ట్ ఇచ్చిండు. అరే నాయనా, నువ్వు జీతాలు సరిపోతలేవు ఇప్పటికి. ఇంకా వాళ్ళు లక్షల కోట్ల భూములు కొల్లగొడితే వాటి గురించి మాటలు ఉన్నాయి. నువ్వు పంతులు ఇప్పుడు 4 తరగతులు 5 తరగతులు ఉంటే ఒక్క పంతులు ఉన్నాడు. ఎవరు చెప్పాలి? మ్యాథ్స్ ఆర్కు ఆడే సోషల్ చెప్పాలి, ఆడే తెలుగు చెప్పాలి, ఆడే హిందీ చెప్పాలి. వాటి గురించి సెట్ అయ్యేట కాదా కానీ జీతాలకు అడుగు. మరి వీళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు ఈ 13,000 సంగతి ఏంది? ఏం కమిటీ పెట్టి ఏం చెప్తావు చెప్పు. మరి వీళ్ళకి అవసరం ఉందా చెప్పు. అవే చేసేది సేమ్ పనులు అదే ఆఫీసులలో ఏం పని చేస్తుంది ఏంటనేది వీటి మీద కదా చర్చ జరగాల్సింది. ఇవన్నీ ఏం లేవు, అన్ని ఉట్టి ముచ్చట్లేదు, అంత టూత్ పాలిష్ ముచ్చట. అంటే సమాజంలో ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం ఏంటంటే అబద్ధం మళ్ళా చెప్తే నిజమవుతుంది అన్నట్టుగా జీతాలు ఎక్కువ అంటే మీకు కూడా బాగా జీతాలు ఎక్కువ ఇంకా జీతాలు కావాలని కొట్లాడుతున్నాం అన్నట్టుగా సమాజంలో ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. దీన్ని ఎక్కడక్కడ నేనైతే ఒక్కటే మీ అందరికీ చెప్పదలుచుకున్నా, ఈ కొట్లాటతో పాటు ఓటు చైతన్యం జనం లోపల తీసుకురావాలి. దీన్ని ఇంకా ఉధృతం చేయాలంటే మాత్రం మీరు, నేను అంటున్నా 10,000 మంది ఇంటికి ఒక 4 పట్టుకరాండి. వీడికి ఓ 50,000 మంది అవుతాం కదా. 50,000 మంది ఒక్కసారి పర్మిషన్ తీసుకొని అంతా వచ్చి ఏదో ఒక స్టేడియం కాడ కూర్చున్నాం. వాడికి వచ్చినాక మేము పోమంటే ఏం చేస్తారు చెప్పు. పర్మిషన్ తీసుకొని కూర్చున్నాం, వీడికెళ్ళి మేము పోం సార్ ఏదో ఒకటి అనౌన్స్ చేసి దీని సంగతి ఏందని మొత్తం వీడియోలు పెట్టి చూపిద్దాం. ఒక 2 రోజులు దేశం మొత్తం తెలియని ఈ ప్రజాప్రభుత్వం ఏందో, ఎంతమందిని కొట్టారో చూద్దాం. మీ అమ్మని మా హోటల్లో ఉంటాం కదా. ఇగో వేరే ఛానళ్ళకి లేవు. నిన్న ఒక అమ్మ చెప్పింది, సార్ అందరు వచ్చి తీసుకుపోతున్నారు కానీ ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటారు కానీ మా సమస్యల గురించి ఎవరు చూపిస్తలేరు సార్ అని చెప్పింది ఒక ఆమె. ఏడ్చుకుంటా ఒక అమ్మ మేము అట్లా చూపిస్తామంటేనే మా ఊళ్ళని కదా తోలు అరెస్ట్ చేసిరు 10-12 ఛానళ్లను. ఇప్పుడు వచ్చినాం మేము, మీకు ఏం కావాలని మీరు ఏం చెప్తారో అవన్నీ జనానికి తీసుకుపోయేటువంటి ఛానళ్లు మావి ఉన్నాయి. మేము వచ్చాం దానికి అని ఇక్కడి నుంచి మేము చూపిస్తాం చూడురే. ఇంతకుముందు చూపించాం, అందుకే మేము పోయినాం. ఇంకా 4-5 రోజులకే ఆపిరు. ఇవాళ ఏదో వేరే పెద్ద ఛానళ్లు, TV9లు, V6లు, NTVలు, TV5 చూపించకపోవచ్చు, ABN చూపించకపోవచ్చు. ఇలా చూపించే ఛానళ్ళు ఉన్నాయి కదా. మీరు ఏం చేసినా చూపించే ఛానళ్ళు ఉన్నాయి కదా. చూపిస్తాం, మీరు చేయండి, ప్రచారం చేయండి. ఇప్పటి నుంచి ప్రచారం చేయండి. ప్రతి దగ్గర ఈ రాజకీయ వ్యవస్థను పొందబెట్టకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల అందరూ భాగస్వాములే, అందరూ వాటాదారులే. వాళ్ళు మన సుట్టపూర్లైనా కులపూర్లైనా ఎవరన్నా కావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్న, ఆపోజిషన్ లో ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి, కలిసికట్టుగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు వాళ్ళు పక్క చెప్తూనే కదా ఆల్రెడీ
మీరు ఎంత చేసినా కానీ మా ఏజెన్సీస్ మళ్ళీ వస్తూనే ఉంటారు అబ్బాయి. అరే ఎందుకు వస్తాయంటే మేము ఫండింగ్ వాళ్ళకైనా అవసరం అనుకుంటే వాళ్ళే మా దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారు అని. మరి ఎవరితో పంచాయతీరా? అంతేనా? కరెక్ట్గా చెప్పేది. దొంగ చేతికి తాళాలు ఇస్తుంది, అంత దొంగనే కొడుకులు. అందుకనే డైపర్ల పైసలు అనేది అందుకే అంటున్నా, ఉట్టిగా అంటలేను నేను. మీ పిల్లగాళ్ళ బిస్కెట్ల పైసలు కావచ్చు అంటే మీకు జీతాలు ఇప్పుడు 50,000 60,000 వచ్చినాయి అనుకో, 60,000 బదులు 13,000 కదా ఇచ్చేది. మరి మీకు దాంట్లో సగంకే సగం ఎంతో 2,000 3,000 మీ ఒక్కొక్క జీతం మీద వాళ్ళకి పోతున్నాయా లేవా? ఇంకా పెద్ద స్కామ్ ఏంటంటే అసలు పనే చేస్తారేనట, పని చేసే చేయనోళ్ళ పేర్లు కూడా పెట్టుకొని కూడా పైసలు తీసుకుంటున్నారట కదా, చూసిరు కదా. అంతే కదా. అందుకే దొంగల చేతులకు అధికారం ఇచ్చినాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు ఇప్పటికన్నా కానీ ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ తలుచుకుంటా కూడా రాజ్యం కూలిపోతుంది. నేను ఉన్నట్టు చెప్తున్నా. రాజ్యాన్ని కూలగొట్టుడు ఒకటే లక్ష్యం కాదు, వచ్చే రాజ్యం కూడా ఎవరి చేతులలో ఉండాలి. దాని మీద నిజంగా అమరుల ఆశయాలను ఏదైతే ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయేటప్పుడు చాలా మంది నా దగ్గర ఉన్నాయి, మీరు చూడవేసుకుంటూ చూడరు. ఒక్కొక్క ఆత్మహత్య లెటర్ చూస్తే పరిశీలితం. తెలంగాణలో మన ఉద్యోగాలు ఆంధ్రోలు తీసుకుంటున్నారు. నేను చచ్చిపోతే నా సాగుతున్నా కానీ ఇది ఆఖరి సాగు కావాలి. వచ్చేటోళ్ళందరికీ కూడా నౌకలు రావాలని కొంతమంది కాంట్రాక్ట్ పని చేసుకుంటారు, వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ పని చేసుకుంటారు కూడా. ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఏంది? మేము ఇంజనీరింగ్ ఎంటెక్లు పిహెచ్డీలు పీజీలు చేసిన వాళ్ళకు నేను చచ్చిపోతే మా వాళ్ళందరికైనా పర్మనెంట్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే తెలంగాణ రాకముందు అందరూ అట్లే అనుకున్నారు కదా. ఇట్లా అందరు రాసి పెట్టిపోయారు. కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ త్యాగాలకు 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అవి వృధా పోతున్నాయి, సార్థకత లేకుండా పోతున్నది. ఈ అమరుల ఆశయాలు సార్థకత కావాలంటే మనం అందరం కలిసి ఒక నూతన రాజకీయ వ్యవస్థను తెలంగాణను నిర్మించుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అప్పటిదాకా ఈ పోరాటంలో మేము ఎప్పటి నుంచో ఉన్నాం. మేము మాట్లాడకున్నా మేము మాట్లాడతాం. మా పని అది కాబట్టి మేము మాట్లాడతాం. మీరందరూ కూడా కొద్దిగా ఇంకా జర గట్టిగా వచ్చేది ఉంటే మనం రిజల్ట్స్ కొంచెం తొందర తీసుకుంటాం. కానీ ఏది ఏమైనా వాళ్ళు మాత్రం పర్మనెంట్ చెయ్యరు. చేస్తారా? వాళ్ళు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఎవరు పర్మనెంట్ చేయరు. ఎవరికి మీ మీద ప్రేమ లేదు, కానీ అద్భుతంగా నటిస్తారు వాళ్ళు ఆస్కార్ అవార్డుల కన్నా గొప్ప నటులు. అందులోకెళ్ళి వచ్చినటువంటి ఇటు అటు అన్ని కలుపుకుంటారు. కాబట్టి ఈ నటనలు పనిచేసి మన యథార్థ జీవితంలోకి వచ్చి ఈ రాజకీయ వ్యవస్థను మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే మన సమస్యలు పరిష్కరింపబడతాయి. అప్పటిదాకా మనం ఏం ఉపశమనాలు కావాలో ఏమున్నాయో అన్నిటి మీద కొట్లాడదామని చెప్పి దానికి మీ తోడుంటా అని చెప్పి మీ అందరికి చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బర్రెలు తినేటోడు పోయి గొర్రెలు తినేటోడు వచ్చిండు. ఎప్పుడైతే తెలంగాణను కేసీఆర్ కంప్లీట్ గా పీల్చి పిప్పి చేస్తే దాన్ని ఇంకా నవలి కంకి కంప్లీట్ గా తెలంగాణ జీవాన్ని తీస్తాండి ఈ రోజు రేవంత్ రెడ్డి. ప్రతి రంగం లోపట ప్రతి వ్యవస్థను కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే హీనంగా నాశనం చేస్తున్నాడు. అది మనం కండారా చూస్తాం. మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భం లోపట కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడము రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొంతమంది మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అనిపిస్తాంది కదా. మరి ఇదే కాంట్రాక్ట్ ఉద్యోగులతోటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోటి కంప్లీట్ గా వెట్టి చాకరీ చేయిస్తున్నారు. వారి యొక్క జీతాలు అనేటివి టైంకి ఇస్తలేరు. 11 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇస్తలేరు. మరి ఈ వెట్టి చాకరీ అనేది రాజ్యాంగ విరుద్ధం కాదా అని చెప్పి మేము అడుగుతాం. అది నేరంగా పరిగణించబడింది రాజ్యాంగంలో కూడా గుర్తించాలి అందరం కూడా. మరి ఇది ఎవరు అడగరా? ఇది ప్రశ్నించరా? అంతేకాకుండా మేమందరం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల లోపల మేమందరం కూడా తిరుగుతా అంటే మెడికల్ డిపార్ట్మెంట్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లోపల అదేవిధంగా దాదాపు అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంత దారుణమైనటువంటి స్థితి లోపల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మేము కళ్ళారా చూసినాం. మరి ఇవన్నీ ఎందుకు కనబడతలేవు అని చెప్పి చట్టము రాజ్యాంగం అని చెప్పి మాట్లాడే వాళ్ళకు ఎందుకు కనబడతలేవు? ఇది కూడా నేరమే కదా, ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే కదా అని చెప్పి మేము ప్రశ్నించినాం. కానీ ఆన్సర్ రాదు. ఈ రోజు రాహుల్ గాంధీకి 1000 కోట్ల రూపాయలను మొత్తం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఫండ్ రైజ్ చేస్తా అని చెప్పి ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి. నేను ఒక్కటి అడుగుతా, నన్ను ఓసినా వెళ్ళదంటివి, బజార్లో నిలబడితే రూపాయి అత్తలేదని చెప్పాలంటివి, అప్పిచ్చేటోడు బ్యాంకులో మనల్ని దొంగలను చూసినట్టు చూస్తారని చెప్పి మాట్లాడబడుతుంది. ఎట్లిచ్చినావు 1000 కోట్లు రాహుల్ గాంధీకి? మరి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి నువ్వు ఎందుకు ముంగడికి వస్తున్నావు అని చెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యత. ఇట్లాంటి ప్రశ్నలు గాంధేయ మార్గంలో మనం భేదం వాస్తవమే. ఎంతవరకు పోతాం? దానికి ఒక లిమిటేషన్ ఉంటది.
కాకపోతే గాంధేయ మార్గం అనేది మనం మొదట్లో తెలంగాణ ఉద్యమం చూసుకుంటే ఆ ఉద్యమ గడ్డ మీద పుట్టిన మా స్ఫూర్తితో ఉన్నాం కాబట్టి గాంధేయ మార్గంలో పోతే నడవదు, తెలంగాణ మార్గంలో పోతేనే నడుస్తుంది. అంతే తప్పించి మనకు న్యాయం జరగదు. కుక్కను కదా నాపినట్టు, కుక్కను కదా ముద్ద అన్నట్టు మనం అబ్బా పెట్టవా, అబ్బా ఇయ్యవా, అబ్బాని బాంచాలంటే ఇంటరా పాలకులు ఇంటరా, కేసీఆర్ ఇంటడా, రేవంత్ రెడ్డి ఇంటడా? వీళ్ళకి చెప్పే తీరుగానే చెప్పాలి, ఉద్యమమే చేయాలి మనం తప్పించి మనం గాంధేయ మార్గంలో పోతే నడవదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాల్సిందే. అంత దారుణంగా తెలంగాణ ఆగమైపోతున్నది, నాశనం అయిపోతున్నది అన్ని రంగాలలో, అన్ని వ్యవస్థలలో. తెలంగాణ వ్యాప్తంగా వీళ్ళు నగరాభివృద్ధిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ చూపెట్టి గ్రామాల లోపల మాత్రం గ్రామం మొత్తం వేర్లన్నీ కూడా నాశనం చేస్తున్నారు. మనం ఒకసారి వెళితే అర్థమైపోతుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ లోపల. కాబట్టి వాటన్నింటిని కూడా మనం అడ్రస్ చేయాలి. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి తెలంగాణ సమాజానికి పిలుపునిస్తూ రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, భూమి కొరకు, భుక్తి కొరకు, రాజ్యములో కుర్చీ కొరకు, అన్నిట మా వాట కొరకు, ఆత్మగౌరవాల కొరకు, సంపదలో సమానతకి, మా ఆర్థిక పురోగతికి అణగారిన వర్గాలు ఆత్మలు బలి చేయంగా, వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయరా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, సర్కారు వారి నోట ఉత్తర పథకాల పాట, రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి దొంకులాట, సర్కారీ వారి నోట ఉత్తర పథకాల పాట, రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి దొంకులాట, మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట, ప్రతిపక్షం వాస్తులకై సింపతీల పోరుబాట, వీళ్ళ కడుపు పంటలు భారతులై వస్తుంటే, మన కన్నా బిడ్డలు వల బానిసలైపోతుంటే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. ఐక్యత, ఫస్ట్ చెవులు మూసుకోండి. గాంధీ గారి మార్గంలోనే మనం వెళ్ళాం. ఆ రోజు గాంధీ గారు మన భారతదేశానికి స్వాతంత్రం ఎట్లయితే తీసుకొచ్చినో, ఈ రోజు మనం కూడా గాంధీ మార్గంలోనే ఏజెన్సీలను రద్దు చేసుకుందామని ఈ వేదిక ద్వారా కూర్చొని అందరికీ ఒక్కసారి అందరూ కూడా చెవులు మూసుకోండి. మీ చేయితోటి నోరు మూసేసుకోండి. ఎవరు మాట్లాడొద్దు, మనం చెడు, మనకు ఒకటే ఏజెన్సీలు రద్దు చేయాలని చెప్పి అందరూ కూడా నోరు మూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఓకే, గాంధీ మార్గంలోనే మనం ఉన్నాం అన్నా. ఈ మధ్యలో మనకు మాట్లాడటానికి సైడ్ ఏమన్నా పృథ్వీరాజు, అలాగే మన తెలుగు రవణకు, అలాగే కాలేజీ టీసీ కూడా సైడ్ లైన్ గ్యాప్